రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సిటీ మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌత్ సూర్యప్రకాశ్రావు బుధవారం రాత్రి 8 గంటలకు నగరపాలక సంస్థ భవనంలోని రూడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా రూడా చైర్మన్ పదవి రౌత్ సూర్యప్రకాశ్రావుకే దక్కుతుందని జోరుగా ప్రచారం సాగినప్పటికీ 2 రోజుల క్రితం మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డినే మళ్లీ ఆ పదవితో నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఆమె ఇంకా పదవి ప్రమాణ స్వీకారం చేయకుండానే మళ్లీ ఆ పదవిలో రౌత్ సూర్యప్రకాశ్రావును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులు అందుకున్న రౌతు వెంటనే రూడా కార్యాలయానికి చేరుకుని వెంటనే బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్పై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మేడపాటి షర్మిలారెడ్డికి ఝలక్ తగలగా రౌతు వర్గీయులు మాత్రం సంబరాల్లో మునిగి తేలారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం అమరావతిలో మంత్రాంగం నడిపి ఈ పదవికి రౌతుని నియమించేలా మంత్రాంగం నడిపించినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, ఎన్వి శ్రీనివాస్, నీలం గణపతి తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన బర్త్డే గిఫ్ట్గా రేపటి రోజు ఆయన జన్మదినోత్సవం, ఆ జన్మదినోత్సవానికి కానుకగా మరి వారి తండ్రి గారితో పనిచేసినటువంటి నాకు గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన నన్ను ఒక బీసీగా, ఒక సీనియర్గా, ఒక మాజీ శాసనసభ్యుడిగా మరలా రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో రౌత్ అనేటువంటి వ్యక్తి మరలా ఆయన యొక్క అవసరం పార్టీకి ప్రజలకి చాలా అవసరం ఉందని చెప్పి గుర్తించి నన్ను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం గారు ఆయన ఆశీస్సులు కూడా అందించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవసరాన్ని ప్రత్యేకించి ఆయన చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఉన్న నాకు పరిచయంతో కూడా వారు దీన్ని తక్షణమే ఈ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు వారికి అలాగే పార్టీ శ్రేణులు అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు. ఎమ్మెల్యేగానో, టీటీడీ బోర్డు మెంబర్గానో, ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్గా కాదు, రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను నేను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఇక్కడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాంటి కార్యకర్తల యొక్క మనోగతం కానీ, కార్యకర్తల యొక్క ఆలోచనలు కానీ అన్నింటిని కూడా బాగా అవగాహనతో గతంలో కాకలు తీరినటువంటి బుచ్చి చౌదరి గారి మీద 2 సార్లు గెలవడానికి కార్యకర్తల ప్రోత్సాహం, అలాంటిది 2019లో జగన్ గారు అపారమైన గాలిలో ఓడిపోవడం కూడా మరొక గొప్ప అనుభవం అది నాకు. ఇవాళ జీవితానికి అనేక ఒడిదుడుకులు, ఒక ఓటమి గెలుపుకి నాంది పలుకుద్ది.